అన్నయ్య పవర్లోకి వచ్చాక ఆ పవర్ని అన్నయ్య ఎంజాయ్ చేస్తున్నది చూశాక ఇవిడికి కడుపు రగిలింది. అది అందులో షేర్ కావాలనుకుంది. అట్లాగే అన్నయ్య సంపాదించుకున్న ఆస్తిలో షేర్ కావాలనుకుంది. అక్కడ వచ్చిన డిస్ప్యూట్, దాంతో వచ్చినటువంటి విభేదం. తల్లేమో కూతురు పక్షాన, వదినేమో భర్త పక్షాన నిలబడటంతో వచ్చినటువంటి ఇష్యూ. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ కంప్లీట్ గా నాన్న బతికుండగానే బీఆర్ఎస్ ఓ పక్కన బలమైన ప్రతిపక్షంగా ఉండగానే, అక్కడ ఇంకా 11 స్థానాలే ఇక్కడ జగన్, అక్కడ బలమైన ప్రతిపక్షం 39 స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ, కేవలం 2% ఓట్లతో ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు, అక్కడ ఇంకా అన్న ముఖ్యమంత్రి అవ్వలేదు. అట్లాంటి చోట్లన సొంత అంటే ఇలాంటి బిడ్డ నాకు పుట్టకుండా ఉంటే బాగుండు అని ఆ తండ్రి కోరుకునే పరిస్థితి తెస్తుంది. ఎందుకు అంటే కష్టపడ్డాడు ఆయన, ఎన్నేళ్ళో కష్టపడ్డాడు. తెలుగుదేశం పార్టీలో నానా తిప్పలు పడి వచ్చాడు ఆయన. అంతా అయ్యాక ఒక స్టేజ్కి తెచ్చి రాష్ట్రంలో అందరిని ఒక తాటి మీదకి తెచ్చి తెలంగాణ ఆవిర్భావం అంటే ఆషామాషీన ఆయన కష్టపడింది కేసీఆర్. అంత కష్టపడి నిర్మించుకున్నటువంటిది ఆయన ఏది ఒక ఇమేజ్, ఒక రకంగా తెలంగాణ కాక అలాంటి మనిషి సృష్టించుకున్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీని సొంత